హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ కోసం ట్రై చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక గుడ్ న్యూస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. సో అదే టూర్ ఆఫ్ డ్యూటీ, టీఓడి అంటారు. దీనికోసం నేను 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను మన ఛానల్లో. సో టూర్ ఆఫ్ డ్యూటీ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినాను. అండ్ ఆ వీడియోలోనే చెప్పినాను అతి త్వరలో టీఓడి అనేది లాంచ్ అయిపోతూ ఉన్నారు అని చెప్పేసి. సో దానికి రిలేటెడ్గానే ఇవాళ మనకి ట్విట్టర్లో ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఉంటారో ఆయన ఒక ట్వీట్ అయితే చేసినారు. సో ఆ ట్వీట్ ఏంది అండ్ టీఓడి కోసం సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఇయర్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఫోర్సుల్లో కలిపి 45,000 మందిని రిక్రూట్ అయితే చేసుకోబోతూ ఉన్నారు టీఓడిలో. సో ఎవరైతే దేశం కోసం సేవ చేయాలి అనుకుంటా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అండ్ వీడియో డెఫినెట్గా ఎండింగ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి 2 ఇయర్స్ నుంచి కూడా ఇండియన్ ఆర్మీ ర్యాలీస్ అనేది కండక్ట్ చేయట్లేదు. దానికోసం కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. అండ్ ఎవరికి నచ్చిన కామెంట్ వాళ్ళు చేసుకున్నారు. సో నేను కామెంట్స్ గురించి ఎప్పుడు కూడా పట్టించుకోను. బట్ ఎందుకు కామెంట్స్ కోసం ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేస్తాను అంటే బేసిక్గా నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను. అది నేను చాలా వీడియోస్లో చెప్పినాను. సో నాకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ కాదు, అసలు ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా రేర్గా దొరికేది. బట్ మన ఛానల్లో నాకు తెలుస్తూనే చెప్తాను, తెలియకపోతే అసలు టచ్ కూడా చేయను. అంత జెన్యూన్గా అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొంతమంది ఏంటి అంటే అర్థం చేసుకుంటలేరు. సో వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంది, అరే వీడికి ఇంత నీట్గా చెప్పినా, ఇంత అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా వీడు ఫేక్ అనుకుంటా ఉన్నారు, ఇంకెవడొచ్చి చెప్తే నమ్ముతాడు అని చెప్పేసి. సో ఎవరైతే అట్రాక్టింగ్ వర్డ్స్ చెప్తారో, ఎవరైతే అకాడమీస్ కావచ్చు అండ్ బ్రోకర్స్ కావచ్చు సో నమ్మిస్తారో, డబ్బులు దొబ్బుతారో వాళ్ళ మాటలే కొంతమంది జనాలు అయితే నమ్ముతారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇందులో అయితే టీఓడి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, డేట్ వచ్చేసి 14 ఆఫ్టర్నూన్ మనకి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అయితే ఒక ట్వీట్ అయితే చేసినారు. ఇక్కడ చూసుకోవచ్చు, ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ టుడే అప్రూవ్డ్ అన్ అట్రాక్టివ్ రిక్రూట్మెంట్ స్కీమ్ ఫర్ ఇండియన్ యూత్ టు సర్వ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి. ద స్కీమ్ ఈజ్ కాల్డ్ అగ్నిపత్ అండ్ యూత్ సెలెక్టెడ్ అండర్ ద స్కీమ్ వెల్ నోన్ యాజ్ అగ్నివర్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదైతే టీఓడి అని చెప్పేసి అంటూ ఉన్నారో దాన్ని అగ్నిపత్ అని కూడా చెప్పేసి అంటారు. సో అది ఇవాళ అయితే అఫీషియల్గా అప్రూవ్మెంట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇన్ని రోజులు ఏంటి అంటే జస్ట్ ప్లానింగ్ అనేది ఉండే అండ్ డిస్కషన్స్ కూడా చాలా నడిచినాయి. ఈవెన్ స్టార్టింగ్లో ఏదైతే కంటెంట్తో తీసుకొచ్చినారో సో దానికి చాలా అప్డేట్ అయితే చేసినారు. కొత్తగా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేసినారు. సో దానివల్ల ఎవరైతే సెలెక్ట్ అవుతూ ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే కాబోతూ ఉన్నాయి. సో ఇదేంటి అంటే అఫీషియల్గా మనకి క్యాబినెట్ అనేది అప్రూవల్ చేసింది. అండ్ ఇక్కడ ఈ స్కీమ్ని అగ్నిపథ్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ టీఓడి కూడా అంటారు, టూర్ ఆఫ్ డ్యూటీ. అండ్ ఎవరైతే ఈ స్కీమ్లో సెలెక్ట్ అవుతారో వారిని అగ్నివర్స్ అని చెప్పేసి కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసి ఈయన ట్వీట్. సో ఈ ట్వీట్ మీనింగ్ ఏంటి అంటే మనకి టీఓడి అనేది అఫీషియల్గా అప్రూవ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ మరి టీఓడి గురించి రిమైనింగ్ డీటెయిల్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన నేషనల్ మీడియా వచ్చేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేసింది టీఓడి పైన. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను. మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఈ ఆర్టికల్కి కనెక్ట్ అవుతారు. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు అంటే టీఓడి అనేది ఇవాళ అఫీషియల్గా అప్రూవ్మెంట్ అయిపోయింది. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పేసినాను. సో ఏంటి అంటే ఎవరైతే ఈ టీఓడి స్కీమ్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళతో 4 ఇయర్స్ సర్వీస్ అనేది చేయించుకుంటారు. 4 ఇయర్స్ తర్వాత అందరినీ కూడా ఇంటికి పంపిస్తారు. ఎవరైతే ఇంటికి వస్తారో ఎవరైతే 4 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకుంటారో అందులో ఓన్లీ 25% పీపుల్ని మాత్రమే మళ్ళీ వెనకకి తీసుకుంటారు. అది లైఫ్ టైం సర్వీస్ కోసము. అండ్ ఈ స్కీమ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని వచ్చేసి అగ్నివర్స్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఏదైతే మనకి రెగ్యులర్ ఆర్మీ యూనిఫామ్ ఉందో అదే ఆర్మీ యూనిఫామ్ ఉంటుంది. బట్ యూనిఫామ్లో చిన్న లోగో అనేది అంటే చిన్న సింబల్ అనేది ఈ స్కీమ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో రాజ్నాథ్ సింగ్, సో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టి అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ ఇయర్ అంటే 2022 ఇయర్కి 46,000 మందిని రిక్రూట్ అయితే చేసుకోబోతూ ఉన్నారు టీఓడి స్కీమ్ కింద. సో ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 కలిపి కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది ఓన్లీ మనకి సోల్జర్ లెవెల్ అంటే సిపాయి లెవెల్లో మాత్రమే భర్తీ అనేది చేసుకుంటారు. ఆఫీసర్ లెవెల్లో భర్తీ అయితే చేసుకోరు. అండ్ ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారు ఇంకో మాట ఏం చెప్పినారు అంటే సో ఎవరైతే యూత్ దేశానికి సర్వీస్ చేయాలి అనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము. సో యూత్కి లాంగ్ టైము ఫోర్స్లలో సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 4 ఇయర్స్ చేసిన తర్వాత సో మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళడము, మీ బిజినెస్ కావచ్చు లేకపోతే వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్కి చాలా బర్డెన్ అయితే తగ్గబోతూ ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే బడ్జెట్ పెడతా ఉన్నారో సో ఎక్కువ మట్టికి కూడా మనకి డిఫెన్స్ వాళ్ళకి శాలరీస్ అని, పెన్షన్స్ అనే పోతూ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ బర్డెన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పినారు.
ఫ్రెండ్స్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అండర్ ద సేవా నిధి ప్యాకేజ్ సోల్జర్స్ విల్ గెట్ ఏ ఇయర్లీ ప్యాకేజ్ ఆఫ్ ₹4.76 ఇన్ ద ఫస్ట్ ఇయర్. అంటే ఎవరైతే ఫస్ట్ సంవత్సరం జాబ్లో జాయిన్ అవుతారో వాళ్ళ యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 4.76 lakhs అనమాట. అంటే 4,76,000. అండ్ ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరంకి వస్తారో సో పర్ ఇయర్ వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి 7 lakhs ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ మీ శాలరీ నుంచి 30% అయితే కట్ అవుతుంది. అండ్ దానికి కూడా గవర్నమెంట్ సమ్ అమౌంట్ అనేది యాడ్ చేస్తుంది. ఆ యాడ్ చేసిన అమౌంట్ 4 yearsకి ఇంట్రెస్ట్తో కలిపి 11.7 lakhs అయితే కాబోతా ఉంది. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే వేలో చెప్పాలి అంటే మీరు 4 years సర్వీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు 12 lakhs మనీ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు కావచ్చు డిఫెన్స్కి కావచ్చు ఎట్లాంటి సంబంధం అయితే ఉండదు. అన్న ఇప్పుడు సర్వీస్ సర్టిఫికేట్తో మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీలో కనుక మీరు సర్వీస్ చేశారనుకోండి సో బయట మంచి ప్యాకేజ్కి మిమ్మల్ని సెక్యూరిటీ ఉంటాయి కదా సెక్యూరిటీ సెక్షన్స్ సో అందులో అయితే తీసుకున్న దానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ శాలరీ కోసం మళ్ళీ చెప్తా ఉన్నాను. సో ఈ స్కీమ్లో రిక్రూట్ అయిన వాళ్ళకి 6 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. 6 months ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ ఎంత అంటే 4.76 per annum. అంటే సింపుల్గా చెప్పాలి అంటే నెలకు 40,000 జీతం అయితే దొరుకుతుంది. అదైపోయిన తర్వాత మీకు వచ్చే రెగ్యులర్ శాలరీ కాకుండా 4 years సర్వీస్ చేసిన తర్వాత మీకు 12 lakhs అనేది దొరుకుతుంది ఇంక్లూడింగ్ సర్వీస్ సర్టిఫికేట్. ఫ్రెండ్స్ ఇవాళ ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందో అందులో మన త్రివిధ దళాల అధికారులు ఉంటారు కదా అంటే ఎయిర్ ఫోర్స్ హెడ్, నేవీ హెడ్ అండ్ ఆర్మీ హెడ్ సో వాళ్ళైతే కాన్ఫరెన్స్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే ఈ టీఓడి స్కీమ్లో ట్రైనింగ్ కూడా గట్టిగానే ఉంటుంది. అండ్ ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్ సో వాళ్ళని టెక్నికల్గా కావచ్చు నాన్ టెక్నికల్ కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా యూజ్ చేసుకుంటాము అని అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఇందులో ఏంటి అంటే ఎవరైతే ఈ టీఓడి స్కీమ్లో సెలెక్ట్ అవుతారో సో వాళ్ళని కొంతమందిని 3 years తర్వాత కొంతమందిని 5 years తర్వాత అయితే రిలీజ్ చేసాము అని చెప్తా ఉన్నారు. యావరేజ్గా సర్వీస్ వచ్చేసి 4 years అయితే ఉంటుంది. అండ్ మనకి కావాల్సిందైతే ఇంతే ఉంది ఆర్టికల్లో. సో ఏదైనా అఫీషియల్గా నోటీస్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఆ నోటీస్ కోసం కూడా నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోయి ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే ఇప్పుడు మన రెగ్యులర్ ఆర్మీ ర్యాలీస్కి ఏ విధంగా ఏజ్ ఉందో అంటే జీడీకి 21, ట్రేడ్మెన్కి 23, ఎయిర్ ఫోర్స్కి కూడా సేమ్ ఏజ్. అండ్ ఎలా అయితే సెలెక్షన్ ప్రొసీజర్ నడుస్తూ ఉందో రన్నింగ్ కావచ్చు, హైట్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు సేమ్ టు సేమ్ దీనికి కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటారు. ఎట్లాంటి చేంజెస్ అయితే ఉండవు. బట్ ఇక్కడ చేంజ్ ఏంటి అంటే ఎవరైతే రెగ్యులర్గా రిక్రూట్ అవుతారో అంటే రెగ్యులర్ ఆర్మీ ర్యాలీ కింద రిక్రూట్ అవుతారో వాళ్ళకి 9 months ఉంటుండే ట్రైనింగ్. బట్ ఈ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళకి జస్ట్ 6 months ట్రైనింగ్ ఇచ్చి సర్వీస్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగినారు అన్న ఎస్ఎస్సి జీడీ కూడా ఈ టీఓడి అనేది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి. టీఓడికి ఎస్ఎస్సి జీడీకి సంబంధం లేదు. టీఓడి అనేది జస్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మట్టికే టీఓడి అనేది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్న మరి ఎప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుండొచ్చు అంటే వితిన్ 2 to 3 monthsలో మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అండ్ మనకి రెగ్యులర్ ఆర్మీ ర్యాలీ ఎట్లా నడుస్తూ ఉండేనో సేమ్ టు సేమ్ దీనికి కూడా ప్రొసీజర్ అలాగే ఉంటుంది, సెలెక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ అన్న మరి సెలెక్షన్ లొకేషన్ ఎక్కడ అయింది అంటే సో ఇప్పుడు మనకు అవుతూ ఉన్నాయి కదా వరంగల్, కరీంనగర్, హకీంపేట అని చెప్పేసి సేమ్ టు సేమ్ అవే లొకేషన్లో దీన్ని అయితే కండక్ట్ చేస్తారు. అప్పుడు రెగ్యులర్ ఉంటుండే బట్ ఇప్పుడు జస్ట్ 4 years సర్వీస్ అంతే. అండ్ మళ్ళీ కొంతమంది అడుగుతుండొచ్చు అన్న మనకి మళ్ళీ పెన్షన్ అనేది ఉంటుందా లేకపోతే ఇంకా అడిషనల్ అలవెన్స్ ఏమన్నా వస్తాయని చెప్పేసి. మీరు సర్వీస్లో ఉన్నంతసేపు మాత్రమే మీకు జీతం వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఏవైతే అలవెన్స్ ఉన్నాయో అలవెన్స్ దొరుకుతుంది. అండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత అంటే 4 years అయిపోయిన తర్వాత 12 lakhs తీసుకోవడము, సర్వీస్ కార్డ్ తీసుకోవడము అయిపోయిన తర్వాత ఎండి కార్డు పడ్డట్టే మనకి. సో డిఫెన్స్కి మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు, పెన్షన్ అసలే ఉండదు. సో మీకు ఆ పెన్షన్ లేకుండానే గవర్నమెంట్ బర్డెన్ అనేది తగ్గించుకోవడానికి 12 lakhs మీకు ఇస్తూ ఉంది. సో ఇది సాలరీ కోసం కావచ్చు, టీఓడి కంప్లీట్ డీటెయిల్స్ కావచ్చు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.